మాజీ ముఖ్యమంత్రి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి తిరుపతి జిల్లా పర్యటనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ అలిపిరిలోని గరుడు కూడల వద్ద గో బ్యాక్ జగన్ అంటూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాంతియుతంగా చేపట్టారు. స్ఫూర్తి న్యూస్ చంద్రబాబు సీనియర్ జర్నలిస్ట్ తిరుపతి. గో బ్యాక్ జగన్, గో బ్యాక్ క్రిస్టియన్ జగన్ అనే కార్యక్రమంలో నాలో నేను రథసారథి వెల్ఫేర్ అసోసియేషన్ మరియు మహిళా జ్యోతి సేవా సమైక్య మద్దతు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా రేపు జగన్మోహన్ రెడ్డి తిరుమలకు రావడం ప్రజా సంఘాలే కాకుండా హిందూ సమాజమే వ్యతిరేకిస్తున్నది. ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హిందువులకు కానీ తిరుమల భక్తులకు కానీ ఎంత ద్రోహం చేసినాడంటే అది చాలా ఇబ్బందికరం. ఎందుకంటే తిరుమల లడ్డూని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సర్పంచ్ ఎలక్షన్లో మన పక్కనే ఉన్న తొండవాడ పంచాయతీలో ఓటికి లడ్డు పంచి ఆ వైసీపీ ప్రభుత్వం ఎంత అపచారాన్ని మూట కట్టుకుందో మనందరికీ తెలుసు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం ఇజ్జువరం పంచాయతీ పరిధిలోని వల్లపురం గ్రామానికి ఆనుకొని ఉన్న షిరిడీ సాయి జ్ఞాన మందిరంలో గురువారం నాడు అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గడిచిన 9 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆలయ చైర్మన్ కృష్ణమూర్తి తెలిపారు. అలాగే ట్రస్ట్ ఆధ్వర్యంలో సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉత్సవంలో జరుపుకుంటామని ఆలయ అర్చకులు మురపాక చంద్రశేఖర్ శర్మ ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. రెడ్డి స్ఫూర్తి న్యూస్ సంతబొమ్మాలి. స్ఫూర్తి న్యూస్ ఛానల్కు నమస్కారాంజలి. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం నందు వలలాపురం ఆరసనూపడ గ్రామం నందు వేచేసి ఉన్న షిరిడీ సాయిబాబా వారి యొక్క ఆలయం గత 10 సంవత్సరాలుగా ప్రతి గురువారం కూడా అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా విరివిగా వచ్చి అన్నప్రసాద కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అలానే ఎవరైనా భక్తులు లేని ఎడల ట్రస్ట్ తరపునే ఈ యొక్క అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందరూ కూడా ఈ షిరిడీ సాయిబాబా వారిని దర్శించి ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటున్నాం. ఓం సాయిరామ్. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం పరిధిలో 23, 24, 25 వార్డుల్లో ప్రజావేదిక 100 రోజుల పాలనా కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. పెద్దాపురం సినిమా సెంటర్ రోడ్లో ముప్పన సోమరాజు వీర్రాజు కళ్యాణ మండపంలో 23, 24, 25 వార్డులకు సంబంధించి ప్రజావేదిక కార్యక్రమాన్ని పెద్దాపురం మున్సిపల్ కమిషనర్ పద్మావతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబు, కూటమి సభ్యులు, నాయకులు, తహసీల్దార్ వెంకటలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. కాకినాడ రూరల్ తురంగి గ్రామంలో బొడ్డు చెరువు దగ్గర జయప్రకాష్ నగర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ అప్పారావు, పౌర సంక్షేమ సంఘం కో కన్వీనర్ అజయ్ మాట్లాడారు. తురంగి గ్రామంలో గడిచిన 4 సంవత్సరాల నుంచి గంజాయి, డ్రగ్స్ వినియోగం ఎక్కువయ్యాయని తెలిపారు. ఆ మత్తులో దొంగతనాలు, దోపిడీలు భారీ ఎత్తున జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. మా స్వస్థలానికి ఇచ్చేసారు. ఇదే మా స్వస్థలం. మనం అక్కడ కలుపుతుంటాం కానీ ఇక్కడ ఉన్నాయండి. అక్కడ జంగారెడ్డిగూడెం పట్టణంలో గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గురువారం నాడు ఆలయ హుండీ లెక్కింపు నిర్వహించారు. 6,86,870 రూపాయలు ఆదాయం సమకూరిందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి మాణికల రాంబాబు తెలిపారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి.
గూడెం పట్టణంలో గోకుల తిరుమల పారిజాతగిరిపై వేయించేసి ఉన్న పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 27వ తేదీ శుక్రవారం నుంచి 30వ తేదీ వరకు ఆలయంలోని పవిత్రోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆ దేవస్థానం కార్యనిర్వహణాధికారి మాణిక్యల రాంబాబు తెలిపారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. నమస్కారం అండి. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం జంగారెడ్డిగూడెంలో ఈ నెల 27వ తారీఖు నుంచి పవిత్రోత్సవములు ప్రారంభమవుతున్నాయి. 27వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు జరుగుతాయి. శుక్రవారం సాయంత్రం నుండి కూడా పవిత్రోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరం మన ఆలయంలో నిర్వహించే విశేష ఉత్సవాల్లో భాగంగా ఈ పవిత్రోత్సవాలు ప్రతి ఏటా కూడా భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో నిర్వహిస్తాము. ఆలయంలో సంవత్సర కాలంలో నిర్వహించే నిత్యోత్సవాలు, మాసోత్సవాలు, పక్షోత్సవాలు, వార్షికోత్సవాల్లో మనకు తెలిసి కానీ తెలియక కానీ ఏవైనా దోషాలు కలిగినట్టయితే అలాంటి దోషాలు తొలగిపోవడానికి ప్రాయశ్చిత్తంగా ప్రసిద్ధమైన క్షేత్రాల్లో ఈ పవిత్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. Please like, share, subscribe our channel.